లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు పాల్గొన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మొదటగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఎలా ఉన్నారు? అవును. ప్రధానంగా ఇప్పుడు ఎన్నో ఒడిదుడుకుల మధ్య మీకు ఎంపీ టికెట్ వచ్చింది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒడిదుడుకులు అనుకుంటలేండి, కావాల్సే వచ్చింది. అది ఇప్పుడు మీ పార్టీలు ప్రధానంగా మీ పార్టీ వాళ్ళు మీ పార్టీలో ఉండి ఇతర పార్టీలకు వెళ్ళారు. ఆ తర్వాత మీకు మీ పార్టీ నుంచి వాళ్ళు మీకు ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పోటీ ఎట్లా ఉండబోతుంది? పోటీ రసవత్తరంగా ఉంటుంది. అసలు వాళ్ళ పోటీ కాదు వాస్తవానికి. ఎందుకంటే మా పార్టీకి వెళ్ళి పోయింది ప్రజలు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలకు తెలుసు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చింది, ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి. కాబట్టి ప్రజలకు జరిగేటువంటి యొక్క అనేక సఫరింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సఫరింగ్స్లోకి వెళ్ళి బయటికి రావాలి. కడియం కావ్యకి ఇప్పుడు ఎంపీ టికెట్ కేటాయించిన తర్వాత కడియం కావ్య పార్టీ మారారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏదో ప్యాకేజీ మాట్లాడుకున్నారు వేరే పార్టీలో. ప్యాకేజీ మాట్లాడుకున్నప్పుడు అది చేయాలి. ఆ పని చేయడం కోసమే ద్రోహ చింతన చేసిండ్రు. ఆ ద్రోహంతో ఇలా బయట పార్టీకి పోయిండ్రు. పోతే మాత్రం ప్రజలు ఎటు పోతానని చూసుకోకుండా పోయిండ్రు. చూడ అది పెద్ద తప్పు, నేరం. తర్వాత వీళ్ళు చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉన్నదో పార్టీకి, అది ద్రోహం అని ప్రతి వాళ్ళు గ్రహించింది. వాళ్ళు పార్టీ నుంచి ఇతర పార్టీలకి వలసలు ఎక్కువైపోయినాయి. ఈ వలసలు ఎక్కువైన నేపథ్యంలో పార్టీకి ఏమైనా నష్టం ఉందని ఏం నష్టం లేదు. ప్రజలు పోతే కష్టమవుతుంది. ఎప్పుడైనా ప్రజలు ట్రాన్స్ఫర్ కావద్దు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లీడర్స్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. మరి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? వాళ్ళందరూ పార్టీ నుంచి వలసలు వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళడానికి ప్రధాన కారణం అంటే మీ పార్టీలో సరిగ్గా లేకనా, లేక ఇతర పార్టీ అధికార పార్టీలోకి వెళ్ళాలి, అధికారంలోకి వెళ్ళాలని వెళ్ళారు? మనిషికి ఒక తత్వం ఉంటుంది. ప్యాకేజీలు మాట్లాడుకొని ఓడిపోతారు. ఇంకో లేదో అధికారం లేకపోతే నాకు ఏదో అయిద్ది అనుకొని పోతారు. కానీ తప్పటడుగులు అవి రెండు కూడా తప్పటడుగు. అదే మీరు ఎట్లా చూస్తున్నారు పార్టీ నుంచి వలసలు వెళ్ళిపోవడాన్ని? వెళ్ళిపోతే ఏం కాదు, తాలు పోతుంది కదా. మన తూర్పాలు పట్టినప్పుడు తాలు పోతుంది, గట్టి కిందని మిగిల్చిపోతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్దే ఎంపీ, ఇప్పుడు వరంగల్ ఎంపీ స్థానం బీఆర్ఎస్దే. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉందని? తప్పకుండా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నది బీఆర్ఎస్ఏ. తెలంగాణ కోసం కొట్లాడుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఎక్కువ ప్రేమిస్తారు, తెలంగాణ రైతాంగాన్ని ప్రేమిస్తారు. తెలంగాణ జనరంజక పాలన, అసలు ప్రజల్ని కేంద్రకంగా చేసి పరిపాలన చేసినటువంటి నాయకుడు. నేను రాజకీయంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి లోపాయికర ఒప్పందం చేసుకున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో వాళ్ళు లోపాయికర ఒప్పందం చేసుకుని ముందుకెళ్తారు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకి, వాళ్ళు చేసే విమర్శలకి మీరు సమాధానం ఏంటి? అసలు బీఆర్ఎస్ ఎవరితోటి చెప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి లోపాయికార ఒప్పందం ఉండదు, ప్రైవేట్ ఒప్పందం కూడా, డైరెక్ట్ ఒప్పందం కూడా ఉండదు. కానీ వాళ్ళ డైరెక్ట్ ఒప్పందం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఎందుకంటే మీరు ఉప ఎన్నికలు చూసినట్లయితే, ఉప ఎన్నికలో కూడా హుజురాబాద్లో కూడా ఫస్ట్ ఉప ఎన్నిక జరిగింది. అలా లోపాయికారి ఒప్పందం చేసుకొని డమ్మీ క్యాండిడేట్ని పెట్టిండు. అక్కడ బల్మూరు వెంకటని 3,000 ఓట్లు కూడా రాలేదు. అంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి 62,000 ఓట్లు వస్తే మనం 3,000. అంటే బీజేపీ తోటి కుమ్మక్క అయిపోయింది. బీజేపీ తోటి కుమ్మక్క అయింది, గ్రహించలేదు అధిష్టానం అని నేను అనుకుంటా ఉన్నా. అసలు అధిష్టానమే కుమ్మక్క అయిందా? ప్రతిపక్షము అధికార పక్షం రెండు ఒకటైతే కూడా కష్టమవుతుంది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా చోటే బాయి బడే బాయి, అవి రెండు ఏకమైపోయినాయి. ఆ మోడీ గారు కూడా చెప్పింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, దేశంలో జాతీయ పార్టీలు ఉంటేనే మేలు జరుగుతుందని చెప్పిండు. మేలు కాదు కదా, కీడు జరుగుతూ ఉన్నది. ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ అవసరాలు తెలిసి ఉంటాయి. ఆ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాకు పోటీనే కాదని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ దేనికైనా పోటీనా? ఫస్ట్ అసలు ఆ కాంగ్రెస్ అంటేనే తూ అనే కాడికి వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏం హామీలు చేసిండ్రు? ఆ హామీలు అమలైనాయా? కాలేదు. వాటి గురించి మాట్లాడరు. మాకు పోటీ కాదంటే ఎందుకు పోటీ కాదు? మీరు అమలు చేసేయంటే హామీలు అమలు చేస్తే 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఏది అమలు చేయకపోతే జరిగేదే అదే పరిస్థితి. ఈ లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ లోక్సభ ఎన్నికలను మేము చాలా సవాల్గా స్వీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? మీ సవాల్ ఏంటి? మా సవాల్ అత్యధిక సీట్లు తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అత్యధిక సీట్లు కూడా మేమే గెలుస్తారని మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు? మీరు చూస్తారు కదా, అది ఎన్నికైన తర్వాత తెలుస్తుంది.
ప్రజలు ఇప్పుడు మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజల నుంచి స్పందన ఎట్లుంది? ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు ఉన్న కొంత స్తబ్దత ఉండే అది తొలగిపోయి ఇవాళ యువకులలో కూడా అది పోయి ఏం జరుగుతూ ఉన్నదంటే రక్తం ఉడుకుతూ ఉన్నది ఒక్కొక్కరి దగ్గర. చివరిగా లోక్సభ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో, ఇవన్నీ మేనిఫెస్టోలో వచ్చినాయి. ఇందులో ప్రజలకి ఏది చేరువైందని మీరు అనుకుంటున్నారు? మేమే చేరువైనాం. వాళ్ళ మేనిఫెస్టో అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చిన హామీలు అమలు కాలేదే వాళ్ళ మేనిఫెస్టో. అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వరంగల్కి అంటే పార్టీ పెట్టిన మేనిఫెస్టోని కాకుండా మీరు వరంగల్కి ప్రధానంగా ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి మీ సొంతంగా మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా? ఇస్తే ఏమి ఇస్తున్నారు? ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక్కడ గని కార్మికులు ఉన్నారు. ఆ కార్మికుల వేతనాలలో ఏదైతే ఉన్నదో ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిండు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తీసేయాలి. తర్వాత వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలలో కూడా 7% ట్యాక్స్ పెట్టిండు. ఆ ట్యాక్స్ కూడా తీసేయాలి. ఎందుకంటే గని లోపల పనిచేసేటువంటి కార్మికుల వేతనం వేజెస్ అవి. అసలు వేతనం కాదు, కరెక్ట్ ఇంత జీతం ఇస్తాం అనేది ఉండకుండా ఎక్కువ వస్తుంది కావచ్చు, కానీ వాళ్ళ రిస్క్ కూడా అంత ఫ్యాక్టర్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అది వేతనం కింద తీసుకోదు. అసలు దానికి అసలు ఇన్కమ్ ట్యాక్సే అది. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళడానికి ఎలాంటి వ్యూహం సిద్ధం చేసి పెట్టుకున్నారు? బ్రహ్మాండమైన సిద్ధాంతం. వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా. ఇంకా మా గవర్నమెంట్ ఏం చేసిందో 10 సంవత్సరాల గవర్నమెంట్ వాళ్ళ కళ్ళల్లో మెదులుతూ ఉన్నది. ఇవాళ రైతాంగం కూడా వర్షం పడకపోతే, పంటలు పండకపోతే మొగులు చూసేటోళ్ళు రైతాంగం. ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తారు. వర్షం పడకపోయినా, నీళ్ళు రాకపోయినా ఒకసారి కేసీఆర్ ముఖం చూస్తాం. 500 బోనస్ అన్నారు, బోనస్ లేకపోయే, గిట్టుబాటు ధర లేకపోయే, మా పంటలు ఎండిపోయాయి అనేటువంటి ఆలోచనతో రైతాంగం ఉన్నది. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా లెక్కలేసుకున్నారు. మహిళలు కూడా ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. 5 నెలలు 4 నెలలు ఇవ్వాలి. 4 నెలలు అంటే 2500 అంటే 10,000 రూపాయలు ఇవ్వాలి. 10,000 రూపాయలు ఎవరు బాగున్నారు? మరి కడియం శ్రీగారు ఇస్తారా, రేవంత్ రెడ్డి ఇస్తారా? వాళ్ళు కూడా 3 మహిళలు ఉంటే మా ఇంట్లో మరి 7,500 మాకు వస్తాయని లెక్క కట్టుకున్నారు కదా, అది రాలేదు. రాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మహిళలు కానీ వృద్ధులు కానీ ఆసరా పెన్షన్ కూడా 4,000 ఇస్తామన్నారు. జనవరి నెల ఎగ్గొట్టిండ్రు. మిగతా 3 నెలలు 4 నెలలు ఇచ్చిండ్రు. 4 నెలలు కూడా 4,000 ఇస్తామన్నారు కానీ 2,000 ఇచ్చారు కదా. ఆ 4 నెలలు ఇంకా 2,000 ప్లస్ 8,000 ప్లస్ ఎగ్గొట్టినటువంటి 4,000 12,000 ఇవ్వాలి. మీ మేనిఫెస్టోను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో. ఏ విధంగా చేయబోతున్నారు? మీరు ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిచారే అనుకోండి, గెలిస్తే మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు వరంగల్ని? వరంగల్కు చాలా దోషాలు చేసిండ్రు. ఈ కాంగ్రెస్కు బీజేపీ ఓటు అడిగే హక్కు లేదు ఫస్ట్. ఎందుకంటే వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. అంటే ఇక్కడ పరిశ్రమలకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ 1930లో ఉన్నది. 1875 ఎకరాలతోటి అతిపెద్ద ఎయిర్పోర్ట్. భారతదేశంలో అంత పెద్ద ఎయిర్పోర్ట్ లేదు. కానీ ధ్వంసం చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ పోయింది. అది పోవడమే కాదు, ఇవాళ 2008 లోపల ఒక అగ్రిమెంట్ చేసిన MCA తోటి, అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం మనం, భారత పౌర విమానయాన శాఖ ఒక ఒప్పందం చేసుకున్నది GMR తోటి, హైదరాబాద్లో ఉన్న GMR తోటి. అంటే గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్ట్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్. ఏం అగ్రిమెంట్ చేసింది? 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్లు ఎటువంటి పౌర విమానం నడపము అని ఒప్పందం చేసుకుంటే 2022లో మోడీ అదే అనుకూలంగానే చేసింది కదా. ఇంకొక 30 సంవత్సరాలు పెంచింది. అంటే 2068 వరకు ఎయిర్పోర్ట్ రాదు. ఎయిర్పోర్ట్ ఎందుకంటే రవాణా సౌకర్యాలు అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, అక్కడ ఉపాధి దొరుకుతుంది, అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు నిరుద్యోగులైన యువత కూడా ఉంటుంది, వాళ్ళకి అందరికీ ఉపాధి దొరుకుతుంది, పరిశ్రమలు కావాలి. అదే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నిర్మించినటువంటి ఘనత కేసీఆర్ గారికి వస్తుంది. దాన్ని అభివృద్ధి చెందాలంటే ఇది ఎయిర్పోర్ట్ కావాలి. తర్వాత రామప్ప దేవాలయం ఉన్నది. రామప్ప దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫస్ట్ టైం వచ్చింది. అది భారత ప్రభుత్వమే కాకుండా ప్రపంచంగా యునెస్కో వారసత్వ సంపద, అంటే ప్రపంచ వారసత్వ సంపదగా వచ్చింది. అక్కడికి విదేశీ యాత్రికులు రావాలి కదా, అటువంటి రాకుండా చేసి ధ్వంసం చేసింది. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కు రెండింటికి ఓటు అడిగే హక్కు వరంగల్ లేదు. అసలు మాకు ఓటు ఏమంటే మీ ఎయిర్పోర్ట్ ఏడబోయిందని అడగాలి. ప్రజలు కూడా అడుగుతారు, తయారున్నారు, రెడీగా ఉన్నారు. కడియం కావ్య, కడియం శ్రీహరి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏమైంది? ఏ కారణమైనా వారు మారడానికి ఏమున్నది? వాళ్ళు ఎందుకు మారాలనుకోవచ్చు? ప్యాకేజ్ తీసుకున్నాక మారకపోతే ఏం చేస్తారు? వాళ్ళ ప్యాకేజ్ దందానే, వాళ్ళ మైండ్ సెట్లోనే ప్యాకేజ్ ఉన్నది. ప్యాకేజ్ ఉన్నప్పుడు ప్యాకేజ్ ప్రకారంగా వాళ్ళు పోవాలి. ఒకటి దీన్ని ధ్వంసం చేసి రానని వాళ్ళ అవతల చెప్తే అది చేసిపోవాలి. కుట్రలు చూస్తలేమా మనం? మహాభారత కాలం నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కాబట్టి అటువంటి కుట్రలో భాగంగానే ఇది జరిగింది. ఆ కుట్రలో భాగంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, ప్రజలు పాస్ అవుతారు.
చివరిగా మీరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది, ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన వస్తుంది, మీరు గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? వరంగల్లో తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది, రాసుకుంటారు. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి నగరం బోరుగల్ల పట్టణం కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక వసతులు కావచ్చు. ఇవాళ భూపల్లిపల్లి చూసేంటే మంచి బొగ్గు గనులు కనపడతాయి. తర్వాత పోతే ఇక్కడ ఆధారిత పరిశ్రమలు రాలేదనే ఆలోచన ఇక్కడ యువతకు ఉన్నది. యువతకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఓరుగల్లు ప్రజల్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతారు. ఇవాళ ఆ చారిత్రాత్మకమైన నిర్ణయమే ఇక్కడ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి జిల్లా ఇది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. రగిలిపోతున్న యువత ఉన్నది, ఇవాళ రక్తం మరుగుతున్న యువత ఉన్నది, అమరవీరుల ఆత్మఘోష ఉన్నది. ఆ ఘోషకు సమాధానమే రేపు చూపెడతారు వాళ్ళ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వరంగల్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని డాక్టర్ సుధీర్ కుమార్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.